ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఆగస్ట్ 1 నుంచి 31 వరకు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుందో తెలుసుకోబోయే ముందు ఆగస్టు నెలలో రాబోయే పండుగల గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. సో కీర్తి గారు, మనకి ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి అష్టమితో స్టార్ట్ అవుతుందండి. అష్టమితో స్టార్ట్ అయ్యేది మాసం మనకి శ్రావణ మాసం అష్టమితో స్టార్ట్ అయ్యి సప్తమి భాద్రపద మాసంతో ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ యొక్క 31 డేస్లో చాలా చాలా విశేషకరమైన పండగలు తర్వాత పర్వదినాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి శ్రావణ మాసం అనగానే శుక్రవారాలు చేసుకుంటాం, సోమవారాలు చేసుకుంటాం, మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ ఉంటాం అనమాట. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పండుగ, అందరూ మోస్ట్ ఫేవరబుల్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం. వరాలు మనకు ఉంటాయి కాబట్టి మనం అనుకుంటాం అడిగితేనే కోరికలు మనకు దేవతలు ఇస్తారని. అడగకుండా కూడా చాలా కోరికలకు మనకు ఆల్రెడీ అమ్మవారు ఇస్తూనే ఉంటారనమాట. ఒక మనిషి ఉదయం నుంచి సాయంత్రం లెగిసే వరకు 800 కోరికలు దేవతలు అడగకుండానే మనకి ఇస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, నిద్రపోతూ ఉంటాం, లెగుస్తూ ఉంటాం. టిఫిన్ కావాలి, బ్రేక్ఫాస్ట్ కావాలి, లంచ్ కావాలి, డిన్నర్ కావాలి, స్నానానికి నీళ్లు కావాలి, ఐఫోన్ కావాలి, ఇన్స్టాగ్రామ్ కావాలి, యూట్యూబ్ కావాలి, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. మనం అడగం కదా, బై డిఫాల్ట్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అలా వరాలు ఆటోమేటిక్గా మనకి ఇచ్చే లక్ష్మి కాబట్టి వరలక్ష్మి అంటారు. ఆ రోజున మనకి గ్రాటిట్యూడ్ చూపించాలి. ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, మంగళగౌరి వ్రతము, తర్వాత ఇది శ్రావణ మాసం, శివుడికి ఇష్టమైన మాసం కాబట్టి సోమవారాలు కూడా చేసుకుంటూ ఉంటారు. 9th కనుక చూసుకుంటే ఆ 9th డేటు చాలా ఎగైన 3-4 పండుగలు ఉన్నాయి. ఆ ఒక్క రోజులోనే 3 పండుగలు కలిసినాయి. ఒకటి రాఖీ పండుగ, 2 గాయత్రి మాత జయంతి, ఉపకర్మ, జంధ్యాల పండుగ అని అంటారు. ఇవి 3-4 కలిసిపోయి ఈవెంట్స్ అందులో ఉన్నాయి కూడా చాలా విశిష్టతమైన రోజు అని చెప్పుకుంటారు. పర్టికులర్గా వేదాభ్యాసం చేసేవాళ్ళు, ఆధ్యాత్మికత ఉన్నవాళ్ళు, ఈ శ్లోకాలు, జ్ఞానము, తర్వాత రహస్యాలు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే అది చాలా చాలా జంధ్యాలు మార్చుకుంటారు, జన్యు మార్చుకుంటారు ఆ రోజు. తర్వాత దీంతో పాటు మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది 16వ తారీఖు, 27వ తారీఖు వినాయక చవితి ఉంది. సో సిద్ధి బుద్ధి ప్రదాత, ఎవరికైనా సరే అటు అనుకున్న పనులు కావాలన్నా, బుద్ధి ఇంటెలిజెంట్ విభాగం పిల్లలుగా కావాలనుకున్నా కానీ తప్పకుండా చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేసుకుంటారో కంపల్సరీగా ఇది కూడా చేసుకోవాలి. ఇది ఒక సీక్రెట్. ఎందుకంటే అమ్మవారి చెంచలాక్షి అటు ఇటు కదులుతుంటారు, ఒకసారి నిలకడగా ఉంటారు. బట్ అమ్మవారి స్ట్రాంగ్గా మన దగ్గరే ఎప్పుడు నిలబడి ఉండాలంటే దత్తపుత్రుడైన వినాయకుడిని పూజ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం. సో ఇవి చాలా ముఖ్యమైన పండుగలు అవన్నీ అందులో ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కళ్ళు గడిపి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. కర్కాటక రాశి వారికి ఆగస్ట్ 1 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ మాసం కనుక చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి మిక్స్డ్గా ఉండే రిజల్ట్ ఉంటుందండి. కొంతమందికి జాబులు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కీర్తి ప్రతిష్టలకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక 50-50, కొంత విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయం బాగుండదు మనం చెప్పుకోవాలి. అందుకని ఈ మంత్లో కొంచెం వీళ్ళు ఆలోచించుకొని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ కర్కాటక రాశి కనుక చూసుకుంటే ఇందులో పునర్వసు 4వ పాదం ఉంటుంది, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డో అన్న లెటర్స్ అంతా కూడా కర్కాటక రాశి. ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో వాళ్ళ పేర్లు ఉన్నా కానీ మనకి కర్కాటక రాశి కింద వస్తారని తెలుసుకోవాలి. తర్వాత మనకి గ్రహాలు కనుక చూసుకుంటే 17th ఆగస్టు 17th వీళ్ళకి సూర్యుడు మారుతూ ఉన్నారండి. వీళ్ళకి సింహరాశిలో వెళ్తూ ఉన్నారు. బుధుడు, తర్వాత శుక్రుడు, కుజుడు కూడా మారుతున్నమాట. శుక్రుడు వచ్చేటప్పటికి 26వ తారీఖున మారుతూ ఉన్నాడు. జూలై మంత్ అంటే 3 days ముందుగానే మారుతూ ఉండటం వల్ల హోల్ మంత్ అంతా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అలానే కుజుడు వచ్చేటప్పటికి కన్య రాశిలో మారుతూ ఉంటారండి. వీళ్ళు 28th జూలై మంత్ 28th అంటే 2-3 days ముందుగానే వీళ్ళు మారుతూ ఉన్నారు అనమాట. అంటే టోటల్గా ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి మనకి 4 ప్లానెట్స్ యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉందని తెలుసుకోవాలి. సో మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం కాన్సెప్ట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఏం చెప్తారంటే మహర్షులు మనకి టీవీలో హెడ్లైన్స్ లాగా ఒక వెరీ షార్ట్గా మనం ఆ మంత్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ధనలాభం, పరాభవం, అర్ధప్రాప్తం. అంటే ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా కానీ ధనం, అర్ధప్రాప్తి, విత్తసిద్ధి అంటే ఏ ప్రకారంగా చూసుకున్న ధనం విషయంలో చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే పరాభవము, అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. మనకి సూర్యుడు వీళ్ళకి 2nd హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటే వీళ్ళకి ఈ మంత్ అంతా ఎక్కువగా ఇది బాగుండాలా బాగలేదన్నది ఇలా చేతుల్లోనే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఎందుకంటే 50-50గా ఉంది. సో వీళ్ళు కొంచెం ఏమంటారు రెక్లెస్గా ఉండటం, ఇంట్రెస్ట్గా ఉండటం, అశ్రద్ధగా ఉండటం, ఎలా పడితే అలాగనే పనులు చేసుకుంటే ఈ 50% కాస్త ఇంకా నెగిటివ్ అయిపోయి ఖచ్చితంగా ఇబ్బందులు పడిపోతాం.
అందుకని 50% గాడ్ బాగుంది, మిగతా 50% మీరు కొంచెం ఇంటెలిజెంట్గా ఉండేసి ఏది చేయకూడదు ఏది చేయాలని ఆలోచించుకొని టైంతో ఉండాలి. త్వరగా వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. మనకేం చెప్తారు, సెకండ్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, శిరోవెద, కృషి నిష్ఫలం, వాణిజ్యం, విత్తరాశిగతో అని చెప్తారు. రెండో ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే వీళ్ళకి ఏం చెప్తారు, ఫిజికల్గా వీక్నెస్గా ఉంటుంది. దుష్ట సంసర్గో, దుష్టులతో సహవాసం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత శిరోవెద, ఎక్కువగా హెడేక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిష్ఫలం, కృషి, వాణిజ్యం, బిజినెస్ చేసినా వ్యవసాయం చేసినా అందులో ఎక్కువగా రిజల్ట్ ఉండదు అని చెప్తూ ఉంటారు. లాస్ట్ వస్తాయని చెప్పలేం కానీ రిజల్ట్ అయితే ఉండదు అని చెప్తూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, ఫలితం ఉండకపోవచ్చు. బట్ బేసికల్గా మనుషులకి దుష్ట సంసర్గం, చెడు సవాసాలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ బాధపడతారు, అయ్యో అనవసరంగా పడ్డాము ఏంటి అని చెప్పేసి. ఆల్రెడీ ఉన్న పరిస్థితి 50-50గా ఉంది. దీంట్లో ఇంకా చెడు సవాసాలు పెట్టేసి వాళ్ళు ఏదో చేసి ఇది కాస్త పోతుంది. కాబట్టి ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎంతైనా అవసరం. తర్వాత వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గొడవలు అయితే అని మీకు ముందుగా తెలిసింది కాబట్టి కొంచెం దూరంగా ఉండండి. ఎవరిని ఏదైనా అన్నా కానీ దాన్ని పట్టించుకోకుండా అలా మేము చూసి చూడనట్టు అంటారు చూడండి, అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పుకోవాలి. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి యోగ్యతని ఇస్తూ ఉన్నాడండి, చక్కగా తీసుకొస్తున్నాడు. కానీ కుజుడు ఇచ్చే యోగ్యతకరమైన రిజల్ట్ వీళ్ళకి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవ్వ, విపరీత వేద ఉండటం వల్ల మనకి ఏం చెప్తారంటే శాస్త్రంలో మహర్షులు, కుజుడు 3వ ఇంట్లో ఉంటే విత్తలాభం, ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధన ప్రాప్తి, తృతీయగా కుజ అని చెప్తారు. అంటే ఈ ప్రకారం కనుక చూసుకుంటే ధనం విషయంలో లాభం ఉంటుంది, ధాన్యం విషయంలో లాభం ఉంటుంది. తర్వాత ఇష్టసిద్ధి, సుఖావం, అనుకున్న పనులు అయితే చక్కగా జరుగుతుంది, లగ్జరీగా కంఫర్టబుల్గా ఉంటారు అని చెప్పొచ్చు అనమాట. మనకి ధన ప్రాప్తి ఉంటుందని చెప్తారు. అయితే ఇవి ఎక్కువగా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వరు అని చెప్పుకోవచ్చు. అంటే అంత హై లెవెల్లో ఉండదు, తక్కువగా ఉంటుంది, మోడరేట్గా ఉంటాయి అని చెప్పుకోవాలి. ఇంతేకాకుండా వీళ్ళకి ప్రాఫిట్ ప్రకారంగా ఏది చూసుకున్న జాబ్లో బాగుంటుంది, మనీ విషయంలో, ప్రాఫిట్ విషయంలో చాలా చక్కగా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. అయితే 3వ గ్రహం మనం ఎక్కువ ముఖ్యంగా చెప్పుకునే గ్రహం ఏమంటే శుక్రుడు అని చెప్పుకోవాలి. శుక్రుడు వీళ్ళకి 12వ స్థానం ఉండటం వల్ల ఇది అగైన్ అంత అనుకూలంగా లేదని మనం చెప్పుకోవాలి. శుక్రుడు 12వ స్థానంలో ఉంటే శత్రుపీడ, చోరబాధ, అతి క్లేశ, మహద్భయం, కృషి ఆది సర్వ విఘ్నాంచ, ద్వాదశికే భృగో అని చెప్తారు. ఏదైనా కనుక పని చేస్తే అందులో కూడా రిజల్ట్ రాదు. మనం ఇందాక చెప్పుకున్న సూర్యుడు సరిగ్గా రిజల్ట్ ఇవ్వరు, శుక్రుడు కూడా సరిగ్గా రిజల్ట్ ఇవ్వరు. తర్వాత ఏదైనా కనుక కష్టపడితే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహాద్భయం, ఏదో ఒక కారణం నుంచి ఎక్కువగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బేసికల్గా వీళ్ళు దుష్ట సంసర్గ, దుష్టులతో సమాసం పట్టేసి తర్వాత ఏదో ఒక దాంట్లో సోషల్ ప్రిస్టేజ్లు ఇవన్నీ వచ్చేస్తుంది. దాంతో భయంగా ఉండేసి మళ్ళీ బాధపడుతూ ఉండటం, అయ్యో తప్పు చేసాము, ఈ టైప్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటుంది. సో ఇది మనం సీక్రెట్ ఆల్రెడీ ముందుగా చెప్పాం కాబట్టి మిగతా అన్ని విషయాల్లో బాగుంది. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాల్లో బాగుంటుంది. రైట్. మరి నక్షత్రాల ప్రకారం కర్కాటక రాశి వరకు ఎలా ఉంటుందండి? సో నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉందని చెప్పుకోవాలి. ఫస్ట్ ఇందులో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. పునర్వసు వాళ్ళకి కనుక చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నం అంటే చక్కగా ఫుడ్ అంతా తింటూ ఉంటారు. ఇవన్నీ పాజిటివ్ సైడ్లో ఉన్నాయని చెప్పుకోవాలి. నెగటివ్ సైడ్లో ఏమంటాయంటే కలహము, నాశనము అని 2 చూపిస్తూ ఉన్నాయి. అంటే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ గొడవలు కూడాను వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాల్సిన వర్క్ గురించి, లేదంటే వాళ్ళ యొక్క అన్నాదమ్ముల గురించి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం గురించి కూడా వాళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి again ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, మృష్టాన్నం ఉంటుంది. వీళ్ళకి 2 ప్రాబ్లమ్స్, ఒకటి నాశనము, కలహము ఉంటుంది. అంటే ధనం విషయంలో అనుకున్నది రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యము ఉంటుంది, సంపదలు ఉంటాయి. అయితే వీళ్ళకి ఛాలెంజెస్ కలహము, నాశనము అని 2 చూపిస్తుంది. కాబట్టి ఎక్కడో వాళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పని కాక ఆ పని రిజల్ట్ రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాశనం అనేది చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వీరికి ఇంతవరకే ఉన్నాయి. కాబట్టి మిగతా వేరే లత్త అవి ఏమీ లేవు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక ముక్కలో చెప్పాలంటే 50-50గా ఉంది. ఆ 50%ని బాగు చేసుకోవాలి లేదా ఇంకా ఇబ్బంది పడాలనేది ఇలా చేతిలో ఉందని చెప్పుకోవచ్చు. రైట్. సో మరి వాళ్ళకి ఎలా దిశానిర్దేశం, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? సో రెమెడీస్ చెప్పే ముందు చాలా మందికి ఆల్మోస్ట్ 2 years నుంచి నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ధనానికి ఎవరు ఇబ్బంది పడకూడదు, ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్తూ ఉంటారు. మనకు పురుషార్థాలు అంటే పుట్టిన తర్వాత ఫస్ట్ ప్రతి మనిషి చేయాల్సింది ఇవి. వన్స్ అపాన్ ఏ టైము మనకి మోక్షం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్లు ఉండేవాళ్ళు. ఆ తర్వాత రాని ఇప్పుడు ఏమవుతుందంటే జాబ్ దొరకడానికి కష్టంగా ఉంది,
బతకడం కష్టంగా ఉంటుంది, ధనం సంపాదించడం ఇంకా కష్టంగా ఉంటుంది, వచ్చిన ధనం నిలబెట్టుకోకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ ధనమే మన దగ్గర లేకపోతే ఇంకా కామం ఏముంటుంది, మోక్షం ఏముంటుంది, స్టక్ అయిపోతారు. ఇలా ఉండకూడదు. ధనం ఫిల్ అవ్వాల్సింది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఎప్పుడు కుబేర పాశుపత అభిషేకం, తర్వాత మహాలక్ష్మి విశేష హోమం ప్రతి చోట ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను. చాలా మందికి వాళ్ళ ఇళ్లలోనూ ఆఫీస్లో చేయడం కూడా జరిగింది ఆ హోమాలు, పూజలు. అయితే ఈ క్రమంలో కొంతమంది మాకు సామూహికంగా రేట్ తక్కువ దాంట్లో ఏదైనా ఉంటే ఎప్పుడైనా ఉంటే చెప్పండి అని కొంతమంది చెప్పడం జరిగింది, అడగటం జరిగింది. వాళ్ళ గురించి అని చెప్పేసి శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం వస్తుందండి, 21, 22 తారీఖులో ఒక రోజు వచ్చేటప్పటికి కుబేర పాశుపత అభిషేకం ఫుల్ అది హాఫ్ డే ఉంటుంది. రెండో రోజు వచ్చేటప్పటికి విశేష పారాయణం ఉంటుందండి, సంపుటీకరణ శ్రీ సూక్తంతో చేసి విశేష హోమం, ఈ రెండు పెట్టడం జరిగింది. ఇది ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనిపిస్తున్న నెంబర్ కనుక కాల్ చేస్తే మనకి వాళ్ళకి అది డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఒక ప్రొవిజన్ లాగా క్రియేట్ చేయొచ్చు. సో ఎక్కువ మంది వచ్చేసి ఇంట్రెస్ట్గా ఉంటే ఆ ప్రోగ్రామ్ దిగ్విజయంగా చేయడం కుదురుతుంది. రైట్. సో ఇది కాకుండా వీళ్ళ కనుక చూస్తుంటే నాశనము, కలహము ఈ రెండు చూపిస్తూ ఉందండి. వీళ్ళకి చేయాల్సింది ఏంటంటేనండి, లక్కీగా వీళ్ళకున్న సమస్యలకి మనకి శ్రావణ మాసం కూడా కోఇన్సిడెన్స్ అవటం చాలా బాగా జరిగింది. ప్రతి శుక్రవారం చక్కగా చేయమనండి. లక్ష్మీనారాయణను ఎక్కువగా పూజ చేయాలి. తర్వాత కుజుని యొక్క వీళ్ళకి వాళ్ళ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, మంగళవారం రోజు 1 కేజీ బావు కందులు కనుక దానం చేస్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది. వీళ్ళకి ఇంటెన్సిటీ బాగా ఎక్కువగా ఉంటాయి గొడవలు. ఓకే, వాళ్ళు భరించలేకపోతున్నారు అనుకున్న టైంలో, ఈ టైంలో వాళ్ళు చండీ హోమం చేయించుకున్న, మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుందండి వీళ్ళకి. సో ఇంతవరకు చేసుకుంటే చక్కగా ఉంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. రైట్. చాలా సంతోషం సురేష్ బాబు గారు. కర్కాటక రాశి వారికి ఆగస్ట్ 1 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో తెలియజేశారు. ధన్యవాదాలు.